సిఎస్ఆర్ ఫండ్స్ కింద, ఎందుకంటే హైదరాబాద్ బేస్డ్ ఐటీ కంపెనీస్ కావచ్చు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క బిల్డర్స్ ఉన్నటువంటి పరిస్థితులలో లేక్ ఒక్కొక్కరిని ముందుగా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. మీ ద్వారా కూడా లేక్ ప్రొటెక్షన్ ఇది ఇంపార్టెంట్ టుమారో టు కంట్రోల్ పొల్యూషన్ అండ్ ఇక్కడ వాతావరణానికి సంబంధించిన ఇష్యూ లోపల కూడా వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఆ యొక్క లేక్స్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రొటెక్షన్కి సంబంధించిన బాధ్యత కూడా తీసుకోమని కోరుతాను. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ ఉన్న కాడ ఎవరికైతే పబ్లిక్ వాళ్ళకు చిన్నపిల్లలు పోయేటువంటి పరిస్థితి ఉందో ఆ ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఇమ్మీడియట్గా ఫెన్సింగ్ ఏమని చెప్పినాం. ఒకవేళ ఫెన్సింగ్ డబ్బులు లేకపోతే కూడా ఏసీడీపీ కింద ఉన్నటువంటి ఎస్డిఎఫ్ ఫండ్స్ ఉన్నాయో అటు స్థానిక శాసనసభ్యులు కావచ్చు, ఇన్ఛార్జ్ మంత్రిగా వాటి కొరకు ఉపయోగించాలని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా జిహెచ్ఎంసీకి సంబంధించి సమస్య రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటి ప్రధాన అంశమైతే, సీజనల్ చేంజ్ సందర్భంగా వచ్చే వ్యాధుల పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం అయితే, ఆహార కల్తీ లేకుండా ఆహారం యొక్క నాణ్యత ప్రమాణాలను కాపాడడానికైతే, అదేవిధంగా వీధి కుక్కల వల్ల ఏర్పడుతున్న ఇబ్బందిని తొలగించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే అంశంతో సహా అన్ని అంశాలు చర్చ చేసుకోవడం జరిగింది. తప్పకుండా మెరుగైన విధంగా వాళ్ళకు అవసరమైనటువంటి స్టాఫ్ ప్యాటర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా వాళ్ళు కొన్ని దృష్టి తీసుకొచ్చి వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేసినాం. తప్పకుండా జిహెచ్ఎంసీ తరఫున యాజ్ ఏ జిహెచ్ఎంసీ ఫ్యామిలీ ఈ మున్సిపల్ జిహెచ్ఎంసీ బీట్ చేస్తున్న జర్నలిస్టులు కూడా కోరుతా ఉన్నాం. ఎక్కడైనా ఇష్యూ వస్తే గవర్నమెంట్ నోటీసు తెండి, తప్పకుండా దాన్ని రిజాల్వ్ చేద్దాం. రిజాల్వ్ చేయని పక్షాల లోపల మీరు తప్పకుండా దాని మీద మీకు ఏ పత్రికా స్వేచ్ఛ ఉందో దాని మీద నెగటివ్ స్టోరీ చేసుకోవచ్చు. కానీ జిహెచ్ఎంసీ ఫ్యామిలీగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి, హైదరాబాద్లో ఉన్నటువంటి సమస్యల్ని ముందుగానే జాగ్రత్త పడే విధంగా అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాన్ని ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసే బాధ్యతను కూడా మీకు తీసుకోమని చెప్పి సందర్భంగా కోరుతూ, నేను మళ్ళీ ఒకసారి 150 మంది కార్పొరేటర్లే కావచ్చు లేదా జనంతో సహా అందరూ కూడా వర్షాకాలంలో నార్మల్ రెయిన్ఫాల్ తోటి ఏమి అయ్యేది హైదరాబాద్ కానీ రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఉండదు. అబ్నార్మల్ రెయిన్ఫాల్ పడ్డప్పుడు జరిగేటువంటి పరిణామాలు, నష్టము, జాగ్రత్తలకు సంబంధించి నేను అందరి సహకారాన్ని ప్రభుత్వ పక్షాన కోరుతా ఉన్నాను. ఎక్కడ ఇబ్బంది అయినా జిహెచ్ఎంసీ వెంటనే ఆ సమస్య పరిష్కరించడానికి మీ వద్ద ఉంటుంది. ప్రజలు ధైర్యంగా మీ దగ్గర ఎదుర్కొంటున్న సమస్యను కూడా వెంటనే అధికారుల దృష్టికి తెమ్మని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ త్వరలో ఒక వారం 10 రోజుల తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ నగరంలో కూడా అనేక వార్డుల్లో డివిజన్ స్థాయి లోపల కూడా మార్నింగ్ ఉదయపూటనే స్లమ్స్ లోపల తిరిగి వాళ్ళ సమస్యలకు సంబంధించి అక్కడక్కడ ఇన్స్టెంట్ పరిష్కారం ఇచ్చే విధంగా ప్రోగ్రామ్ ప్లాన్ కూడా చేస్తున్నామన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ, తప్పకుండా జిహెచ్ఎంసీలో ఉండే సమస్యలు మున్సిపాలిటీ అంటే నిరంతరం సమస్య, ఎప్పుడు ఇవాళ చెత్త తీసేస్తే మళ్ళీ రేపు చెత్త పడుతుంది, అయినా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తాం. ఇప్పుడు ఇక్కడ డ్రైనేజ్కు సంబంధించి లేదా రెయిన్ఫాల్ యొక్క అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ కంటే అబ్నార్మల్గా పడ్డప్పుడు కొంత సమయము ఇబ్బంది తప్పదు. ప్రకృతికి వ్యతిరేకంగా ఎవరు ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని తప్పవు. వాటిని కూడా అధిగమించడానికి ప్రజలు ఏదైనా సాంకేతికపరమైన సూచన ఇస్తే, రాజకీయ పార్టీలు ఎవరైనా సూచన ఇస్తే మేము దాన్ని స్వీకరించి ఆ సమస్యను పరిష్కారం చేస్తాం.